అమరావతి నిర్మాణం జరుగుతుంది బ్రహ్మాండంగా. దాదాపు ఏ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఎవరికి ఇచ్చిన దాని వాళ్ళు పనులు చేస్తున్నా ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళమే కదా, అందరూ పండితులమే. ఇది సామెత చెప్తారు, సామెతలుగా అందరూ వైష్ణవులే అదేదో కనపడలేదంట. అందరూ పండితులమే, కానీ మిస్ అవుతున్నాం. ఏదో మాట్లాడాలా. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఆపుతాం కదా. మాట్లాడే సింపుల్ గా మన ఇల్లు 100 గజాల్లో కట్టుకునే ఇల్లుకే వర్షం వచ్చి ఆగదా? సిమెంట్ దొరకపోతే ఆపుకోమా? అది పక్కన వచ్చేసి ఏదైనా అబ్జెక్షన్ చేస్తే నా దాంట్లోకి వస్తాను ఆపమా? దాంట్లో ఒక రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు జరుగుతాయి. వర్షాకాలం ఇది, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు వర్షాలు వస్తాయి కదా. నిర్మాణం పూర్తి అయితే కదా మనకు అక్కడ ఏంటనేది తెలిసేది. ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడే మీ ఇష్టానుసారంగా గతంలో మాట్లాడారు, 3 రాజధానులు చేస్తామన్నారు, తీసుకెళ్తే అందుకని ఏమి మునక్కొండ ఉంటుందని పాపం వైజాగ్ లో ఆ రిషికొండ మీద ఇల్లు కట్టుకున్నారు. ఇవైతే అంత మునిగిపోద్దాం, అక్కడైతే ఏం మునక్కొండ ఉంటుందేమని. ఇట్లా వీళ్ళు కూడా మాట్లాడితే ఎలాగండి? మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. అందుకే చెప్పింది, అందరం పెద్ద మేధావులమే, కానీ మాట్లాడే దాంట్లో ఆ మేధావుతనం ఎడిపోతుందో అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు తెలియదు. ఇంకోటి చెప్పడం మీకు వర్మ గారు, ఒక చిన్న సింపుల్ ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు కదా తాడేపల్లిలో, అప్పుడు కూడా అన్నాడు ఎలక్షన్స్ ముందు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఎక్కడే ఉంటున్నాను, వీళ్ళెవరు ఇల్లు కట్టుకోలేదు, వీళ్ళేం మాట్లాడతారు, నా మీద అసత్య ప్రసారాలు చేస్తున్నారు అని చెప్పి అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడారు కదా. అది అందరూ గుర్తుండదు. శ్రీనివాసరెడ్డి అన్న దగ్గర నుంచి మీకు అందరూ గుర్తుంది. అసలు ఆ ఇల్లు కట్టినటువంటి ప్లేస్ ఏదైతే తాడేపల్లి ఉందో, ఆ తాడేపల్లికి డ్రైనేజ్ సిస్టమ్ లో తెలుసు ఈయనకి. ఈయన ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ లో తెలుసా ఆయనకి? ఒకసారి శ్రీనివాసరెడ్డి అన్న ఒకసారి చెక్ చేసుకొచ్చుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆ ప్యాలెస్ ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాళ్ళు వాడే డ్రైనేజ్ ఎట్టిపోతుంది అనేది ఆయన ఒకసారి అడగమనండి, ఎటు వెళ్తాయో. మాట్లాడదండి. అంత మేధావితనం ఉన్నప్పుడు మేధావితనం ఉండాలి. ఒక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, వాడిని అన్నిటి సరిచేస్తూ వెళ్తేనే కదా ఒకటి ఏర్పడేది. ఎట్లా ఏర్పడుతుంది? ఏదో ఇయ్యాలు కూడా కొంతమంది పోయి కృష్ణానదిని పరిశీలించి గొప్పగా చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దగ్గర కట్ట కట్టాడు, గోడ కట్టాడు, ఈ దగ్గర కూడా కడతారన్నాడు, కానీ మీరు ఓడ కొట్టారు కాబట్టి ఈ దగ్గర లేదు. అదండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందా? చూస్తే అన్ని వస్తాయి. చూస్తే కాదు, ఒకసారి చెక్ చేయమంటుంది. అందుకనే సార్ ఉన్నాయో లేవో అలా చెప్పాలి. మేధావుతనం బయట పెట్టుకోవాలి. అన్ని వాస్తవాలు మాట్లాడాలి కదా. మేము వాస్తవాలే కదా మాట్లాడేది, ఎప్పుడు కూడా అన్ని చెప్తారు కదా వీళ్ళంతా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న కూడా అదే అంటున్నాడు కదా, ఏముంది ముంపు, నేను కూడా ఒప్పుకుంటా. నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం జరిగేటప్పుడు మీరు ఇష్టపడినట్టు తనతో మాట్లాడతారు. ఆ విఘ్నత మీ వాళ్ళకు ఉండాలి కదా. ఆ విఘ్నత మీలో లోపిస్తుంది కదమ్మా. మీ నాయకులు అక్కడ పోయి ఫోటోలు తీసి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడేందుకు? నీకులాగా వాళ్ళు కూడా మాట్లాడమను. నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకురా బాబు, తర్వాత కదా మనం మాట్లాడుతుందని. ఏమీ లేకుండా ఇప్పుడు పోయి మాట్లాడుతుంది అక్కడ. ఇంకా సిగ్గుపడాలి కదా. అరే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే పోర్చుకోలేకపోతే మీరే కావాలి బాబు, నాకు అర్థం కాదు. ఏ వైజాగ్ కూడా రాయలసీమ మాట్లాడంటే ఒక రకం, గుంటూరు జిల్లాలో పుట్టేటువంటి మీరెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ అభివృద్ధి వద్దు మాకు మీరు మాట్లాడుతుంటే, అరే ఎక్కడ పెట్టుకుందాం మన తలకాయలు? ఇదేనా మనం? దీనికోసం మనకు రాజకీయాలు? ఇది కాదు కదా నేను కోరుకునేది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కదా. ఎవరు మీరు చేస్తారో వాళ్ళు చేస్తారు, ఎవరు చేయనివ్వండి. మీరు కూడా అక్కడికి వెళ్ళి తందనాలు ఫోటోలు ఏంది ఇది? విపరీతమైన వర్షాలు పడతాయి. ఇవాళ వర్షాలు పడినప్పుడు వర్షాలు వస్తాయి. అది నిర్మాణం పూర్తి అయితే కదా అక్కడ ఎట్లా ఉండేది తెలిసేది. అది ఒక పర్రప్పుడు ఆ పర్రలో అది సింపుల్ అండి. వర్మ గారు సింపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మనం కల్టివేట్ చేస్తున్నటువంటి భూముల్లో మనం ఏమి పంట అయినప్పుడు వర్షం వస్తే